ఛానల్ కి తిరిగి స్వాగతం. ఆ లైక్ బటన్ నొక్కి కామెంట్ చెయ్యడం రిప్లై కోసం కాదు, ప్రెజెన్స్ చూపించడానికి. అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. తాజా అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఇప్పుడే చేయండి. Hello friends, welcome back to Hemant Tech. Today we are going to discuss about a very important topic, Python. రేపు పైథాన్ మిడ్ ఎగ్జామ్ ఉందా? పేపర్ చూసి పైథాన్ కరుస్తుందేమో అని అనుకుంటున్నారా? భయపడకండి, టెన్షన్ ఎందుకు మనకి. ఈ ఒక్క మోడల్ పేపర్ చూస్తే చాలు, రేపు ఎగ్జామ్ హాల్లో మీరు పైథాన్తో ఆడుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. డోంట్ మిస్ ఇట్, వాచ్ టిల్ ఎండ్. ఫస్ట్ థింగ్, టోటల్ పేపర్ 50 మార్క్స్. బట్ ట్విస్ట్ ఏంటంటే ఈజీగా స్కోర్ చేయవచ్చు. సెక్షన్ ఏ, ఇందులో మనం ఈజీగా మార్క్స్ స్కోర్ చేయవచ్చు. టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 5 4s are 20 మార్క్స్. సో 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోద్ది. 4 మార్క్ క్వశ్చన్స్కి ఎక్కువగా బేసిక్స్, డెఫినేషన్స్ అండ్ స్మాల్ కాన్సెప్ట్ బేస్ చేసి అడుగుతాడు. సో మనం డెఫినేషన్స్, బేసిక్స్ అండ్ స్మాల్ కాన్సెప్ట్ ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఈజీగా 20 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. లెట్స్ కమింగ్ టు ద సెక్షన్ బి. ఇప్పటి వరకు జరిగింది వార్మప్ మాత్రమే, ఇప్పుడే గేమ్ స్టార్ట్ అవుద్ది. 9th క్వశ్చన్, ఇందులో మనకి ఎక్కువగా ఆపరేటర్స్ క్వశ్చన్స్ చదువుతూ ఉంటారు, కానీ ఎగ్జామినర్ కూడా సేమ్ వేలో ఆలోచించి ఇంపార్టెంట్ బేసిక్స్ మీద క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. అలా ఇస్తే మనం 10 మార్క్స్ లాస్ అవుతాం. సో మనం ఇంపార్టెంట్ బేసిక్స్ క్వశ్చన్స్ అండ్ ఆపరేటర్ క్వశ్చన్స్ రెండు కంబైన్ చేసి చదువుకుంటే మంచిది. 10th క్వశ్చన్లో మనకి ఫంక్షన్స్ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. అది ఫంక్షన్స్ డెఫినేషన్, కాలింగ్ అండ్ రిటర్న్ వాల్యూస్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, లేదా రికర్షన్ ఫంక్షన్, లైబ్రరీ ఫంక్షన్స్, ఇటువంటివి వస్తాయి. అంటే మనం ఫంక్షన్స్ టాపిక్ మంచిగా నేర్చుకుంటే ఒక క్వశ్చన్ 10 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు. 11th క్వశ్చన్, ఇందులో మనకి అప్లికేషన్స్ లెవెల్లో అడుగుతాడు. ఇది కొంచెం థింకింగ్ బేస్డ్ క్వశ్చన్. ఇందులో ఖచ్చితంగా కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. సో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ చదివితే సరిపోద్ది. సేఫ్ సైడ్ ఉండడానికి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ చదివితే ఇంకా మంచిది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ అవుతే 50 out of 50 స్కోర్ చేయవచ్చు. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ మిడ్ ఎగ్జామ్స్. డూ యువర్ బెస్ట్, స్టే కాన్ఫిడెంట్.